సెమీ కండక్టర్ చిప్స్ తయారీ ఎవరు తీసుకొచ్చుకుంటారో వాళ్ళకి లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. వాళ్ళకి జీఎస్టీలో వాటా వస్తది. రాష్ట్ర వాటా, అట్లాగే కేంద్ర వాటాకి వెళ్తది. ఆ ప్రాంతంలో నిపుణులైనటువంటి పనివాళ్ళు దొరుకుతారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లలో అత్యంత ఎక్స్‌పర్టైజేషన్ ఉన్నోళ్ళొస్తారు. అట్లాగే టెక్నికల్లీ ఎక్స్‌పర్టైజేషన్ ఉన్నోళ్ళొస్తారు. వాళ్ళందరూ అక్కడ ఉండటం ప్రారంభిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఓ సిలికాన్ వ్యాలీ లాగా తయారవుతది. ఇప్పటిదాకా ఆధ్యాత్మిక టూరిజం కేంద్రంగా తయారవుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ భవిష్యత్తులో ఈ తరహా డెవలప్‌మెంట్ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా హెచ్‌సీఎల్ ఏదైతే ఈ దీనికి సంబంధించినటువంటి ఇంతవరకు గూడా భారతదేశంలో కీలకమైన పారిశ్రామిక పెట్టుబడులు పెట్టినటువంటి హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ కలిపి ఇప్పుడు జాయింట్ వెంచర్ తీసుకొచ్చుకున్నారు. ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటి దాంతో కూడా కలిపి ఒప్పందం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జవార్‌లో ఈ ముగ్గురు కలిసి సెమీ కండక్టర్ చిప్స్ తయారీకి సంబంధించినటువంటి ప్లాంట్ ఇనాగరేట్ చేయడం అన్నటువంటిది కీలకం. రాబోయేటటువంటి రోజుల్లో అతిపెద్ద మార్పుకి ఉత్తరప్రదేశ్ వేదిక అవుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడిగా ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్ అందుకున్నటువంటి క్రెడిట్‌ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అందుకోబోతుంది.